मैं पास्टर अशोक कुमार को प्लीज़ आप आकर थोड़ा सा आपका टेस्टमनी आप शेयर करें तो सब लोगों को उत्तेजित आएगा. स्टिमुलेशन. So brother, come brother. Mics ఇవ్వండి. God bless you, my precious brother. सभी भाइयों को बहनों को प्रेज द लॉर्ड. ప్రైజ్ ది లార్డ్. खुदावंद आप सबको बहुत बरकत दे. దేవుడు మీ అందరికీ బహుగా దీవించును గాక. भाई मार्क ने मुझे टेस्टमनी देने के लिए थोड़ा समय दिया है. బ్రదర్ మార్క్ గారు మరి సాక్ష్యం చెప్పుకోవడానికి కొద్దిగా సమయం మాకు ఇచ్చి ఉన్నారు. गॉड ब्लेस यू ब्रदर मार्क. దేవుడు మీకు దీవించును గాక మార్క్ గారు. जी मैं अपने जीवन की थोड़ी टेस्टमनी देना चाहता हूँ. నా జీవితంలో ఒక చిన్న సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను. मेरा जन्म एक गरीब परिवार में हुआ. गरीब पुअर फैमिली. అచ్చా. నా యొక్క జన్మ అనేది చాలా పేదరికమైన కుటుంబంలో నేను పుట్టి ఉన్నాను. और प्रभु के रहम से मैं लुधियाना शहर में चला गया. తర్వాత దేవుని దయ బట్టి నేను లూధియానా అనే పట్టణంలోకి నేను వెళ్ళిపోయాను. और वहाँ पर मैंने काफ़ी अच्छा काम किया. कॉन्ट्रैक्टर बन गया. అక్కడికి నేను వెళ్ళిన తర్వాత కాంట్రాక్ట్గా అయిపోయాను అక్కడ లూధియానాలో. 40-45 लोग मेरे पास काम करते थे. लेबर 40-45. అచ్చా. నా దగ్గర 40-45 మంది పనిచేస్తూ ఉండేవాళ్ళం. और बड़ी अच्छी इनकम कर रहा था. నేను చాలా మంచిగా రాబడి నాకు వచ్చేది. बात यहाँ से शुरू हुई कि हम लोग जो थे पहले से ही रोमन कैथलिक में मेरा बर्थ हुआ. మొదటి నుంచి నేను రోమన్ క్యాథలిక్లో నేను ఉండేవాళ్ళము. అందులోనే పుట్టాం మేము. हमारे बाप दादा परदादा सब लोग रोमन कैथलिक थे. మా తాత ముత్తాతలు అందరూ కూడా రోమన్ క్యాథలిక్లోనే ఉండేవాళ్ళు. मगर हमारे पापा जो थे वो रोमन कैथलिक से काफ़ी नफरत करते थे. పాపా అచ్చా. మా తండ్రి గారు రోమన్ క్యాథలిక్ నుండి చాలా వ్యతిరేకించేవారు రోమన్ క్యాథలిక్కి. और ऐसे करके हमारे पापा स्लोन पेंटिकॉस्टल में जाना शुरू हुए. स्लोन पेंटिकॉस्टल. అచ్చా. दी ఆ తర్వాత మా నాన్నగారు సిలోన్ పెంతెకోస్తు దగ్గరికి వెళ్ళటం ప్రారంభించారు. और हमारे पापा की वहाँ दुकान थी और उस दुकान पे पापा एक दिन रेस्ट कर रहे थे तो उन्होंने एक रोशनी देखी जो उनके ऊपर चमकी. మా తండ్రి గారికి ఒక చిన్న దుకాణం ఉండేది. ఆ దుకాణంలో ఆయన పడుకునేటప్పుడు ఒక వెలుగు ఆ యొక్క దుకాణం యొక్క రూమ్లోకి రావటం చూశాడు ఆయన. और उस रोशनी से एक आवाज़ आई कि कोई आ रहा है और तेरा सारा काम सही हो जाएगा. ఆయన ఆ యొక్క వెలుగులో నుండి ఒక స్వరం ఆయనకి వినిపించింది. ఎవరో వస్తున్నారు, నీ పరిస్థితులన్నీ మార్చబడుతున్నాయి అని చెప్పాడు ఆయన. और कुछ दिनों के बाद एक व्यक्ति जो उस समय रिक्शा चला रहा था वो रिक्शा चलाने वाला हम पापा के पास दुकान पे आया पानी पीने के लिए. కొద్ది సమయాల తర్వాత ఒక రిక్షా అతను మా నాన్నగారి దగ్గరికి వచ్చారు. నీళ్ళు తాగటానికి, నీళ్ళు అడగడానికి వచ్చారు. और दुकान के अंदर एक जीसस की फोटो लगी हुई थी. మా నాన్నగారి యొక్క దుకాణంలో ఒక చిన్న క్రీస్తు యొక్క ఫోటో అక్కడ ఉండేది. और उसने उस पिक्चर को देखने के बाद पूछा कि आप क्रिश्चियन हैं. ఆ ఫోటోని చూసి మా నాన్నగారికి అతను అడిగాడు, మీరు క్రైస్తవులా అని అడిగారు. पापा ने बताया कि हाँ हम क्रिश्चियन हैं. మా నాన్న అన్నారు, అవును మేము క్రైస్తవులమే. और उसने पूछा कि आप कहाँ चर्च अटेंड करते हो. మీరు ఏ సంఘానికి వెళ్తారు అని అడిగాడంట ఆయన. पापा ने बताया कि स्लोन पेंटिकॉस्टल जाते हैं. మేము సిలోన్ పెంతెకోస్తు దగ్గరికి వెళ్తానని మా నాన్నగారు చెప్పారు. और उस व्यक्ति ने बोला कि वो बाइबल को सही ढंग से नहीं मानते, बपटाइज सही नहीं देते. ఆ వ్యక్తి మా నాన్నగారితో ఇలా అన్నాడు, వాళ్ళు బైబిల్ని సరైన రీతిగా చదవరు, వినరు, దాన్ని పాటించరు అని చెప్పాడు. पापा उसको ऊपर से लेके नीचे तक देख रहे कि ये तो रिक्शा चलाने वाला है. కానీ మా నాన్నగారు కింద నుండి పైకి ఇలా చూస్తున్నాడు. ఈయన రిక్షా నడిపించుకున్నాడే కదా, లేకపోతే ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అని చూశారు మా నాన్నగారు. और वो इतने अच्छे अच्छे बड़े बड़े पास्टर, इतने पढ़े लिखे पास्टर, और ये क्या रहा वो गलत प्रीच करते हैं. వాళ్ళేమో చాలా పెద్ద పెద్ద పాస్టర్స్, పెద్ద పెద్ద దైవజనులు, వాళ్ళేమో తప్పు అంటాడు ఏంటి అనుకుని ఈయన విచిత్రంగా చూడడం ప్రారంభించాడు. और फिर वो भाई ने बोला कि हम आपके घर पे आएंगे.
అప్పుడు ఆ సహోదరుడు అన్నాడు, మీ ఇంటికి మేము వస్తాం అనుకుంటున్నాం అన్నారు. वो हमारे शाम को हमारे घर पे आए. ఆయన మా సాయంత్రము మా ఇంటికి వచ్చారు. ఆయన ये 1981 की बात है. ఇది 1981లో జరిగిన మాట ఇది. वो भाई बशीर मसीह थे जो पास्टर बने, बाद में पास्टर बने हैं. ब्रदर बशीर मसीह पास्टर. అచ్చా, ఆయన బ్రదర్ బషీర్ మసీ అనే ఒక పాస్టర్ గారు ఉన్నారు. हाँ, तो वो मास्टर जॉर्ज विलियम को और एक भाई और को लेके हमारे घर पे आए. ఆయన కొంతమందిని పట్టుకొని జాన్ బెలువు గారికి పట్టుకొని మా ఇంటికి వచ్చారు. और फिर वो उन्होंने मैसेज की बातें रखी. ఆయన ఈ వర్తమాన విషయాలు కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. हमारे पापा हैरान हो गए देख के ये सब, और पापा सोचे कि मैं अब इसको कैसे करूं, मैं तो पहले बड़ी मुश्किल से रोमन कैसे निकल के वहाँ तक पहुँचा हूँ. నిజంగా మా నా తండ్రి గారు చాలా ఆశ్చర్యపోయారు. ఏంటంటే ఇప్పుడు ఇదివరకు మేము వెళ్ళిపోయాము, సిలోన్ పెంతెకోస్తు అటువైపు వెళ్ళిపోయాము, మళ్ళీ ఎలాగా ఏంటనేది మా డాడీ గారు ఆలోచనలో పడిపోయారు. हमारी मम्मी ने फैसला लिया कि हम बपटाइज लेंगे. మా అమ్మగారు అన్నారు, మేము తిరిగి బాప్తిజం తీసుకోవాలనుకుని నిర్ణయం తీసుకున్నారు. इस ढंग से हम लोग मैसेज में आए ఆ విధంగా మేము ఈ వర్తమానంలోకి ప్రవేశించాం. और खुदा के रहम से 81 से हम लोग मैसेज में हैं. దేవుడి కృప చేత 81 నుంచి ఈ వర్తమానంలో మేము ఉన్నాం ఇక్కడ. जो भाई पंजाब के अंदर मैसेज लेके आए थे, ఏ సహోదరుడైతే ఈ వర్తమానం పంజాబ్లోకి తీసుకుని వచ్చారో, भाई सलातियल गिल थे. सलातियल गिल. స్లాతిర్ అనే ఒక సహోదరుడు ఈ వర్తమానం తీసుకుని వచ్చారు. भाई शौकत थे. షౌకత్ అనే సహోదరుడు. जरनैल मसीह था. జరనైల్ मसीह. జనరల్ మసీ అనే ఒక వ్యక్తి ఉండేవారు. ये तीनों भाई हमारे घर पे आते थे मैसेज ఈ सुनाने के लिए. ముగ్గురు కూడా వర్తమానం వినిపించడానికి మా ఇంటికి వస్తూ ఉండేవాళ్ళు. जो पंजाब में जिन्होंने मैसेज को पहली बार वहां जाके प्रीच किया था. మొట్టమొదటిసారిగా వర్తమానము పంజాబులో వాళ్ళే ప్రసంగించారు. और खुदावंत के अनुग्रह से फिर हम आगे बढ़ते रहे. ఆ దేవుని కృప చేత మనం ముందుకు అలాగా వెళ్ళటం అనేది జరిగింది. मगर 87 में मैं लुधियाना आ गया. 86లో నేను లుధియానాకి వచ్చి ఉన్నాను. और लुधियाना में आके काम करने लगे. లుధియానాకి వచ్చి నేను పని చేయడం ప్రారంభించాను. और फिर मम्मी पापा को भी वहीं बुला लिया. మా తల్లిదండ్రులకు కూడా, మా అమ్మ నాన్నకి కూడా అక్కడికి పిలిపించుకున్నా. अब पापा को वहाँ संगति नहीं मिल रही थी, पापा को वहाँ फेलोशिप नहीं मिल रही थी. మా నాన్నగారికి మాత్రం అక్కడ సహవాసం దొరుకుతూ ఉండేది కాదు. और फिर पापा बहुत डिस्टर्ब थे. మా నాన్నగారు చాలా బాధలో ఉండేవారు. इतने में भाई बशीर मसीह जो मेरे पापा के पास्टर थे, ఎవరైతే విషయం మషి అనే వ్యక్తి మా తండ్రి గారికి పాస్టర్గా ఉండేవాడో, उन्होंने कहा कि दिल्ली से एक टीम आना चाहती है पंजाब में. ఆయన అన్నాడు, ఢిల్లీ నుండి ఒక టీం రాబోతుంది పంజాబ్కి అని చెప్పాడు ఆయన. और पास्टर प्रवीण लाल और उनकी टीम, పాస్టర్ ప్రవీణ్ లాల్ ఆయన ఒక టీము రావాలనుకుంటున్నారు అని చెప్పాడు ఆయన. और भाई बशीर ने कहा कि हमारे हालात तो इतने अच्छे नहीं हैं, मगर आपके बच्चे तो अच्छा कमाते हैं, आप अफोर्ड कर सकते हैं, आप उनको बुला लो. వాళ్ళు ఏమేమన్నారంటే, మా పరిస్థితి మాకు రాబడి అంతగా లేదు కాబట్టి ఒకవేళ మీరు పిలిపించాలనుకుంటే, మీ పిల్లలు బాగా కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు కాబట్టి మీరు పిలిపించండి అని చెప్పాము. पास्टर बशीर मसीह बहुत बढ़िया पास्टर थे, उन्होंने बड़ी मेहनत करी और उनके पास गरीबी बहुत थी, इसलिए वो बुला नहीं पा रहे थे. నిజంగా పాస్టర్ బషీర్ మసీ ఆయన చాలా పేదరికం ఉండేవాడు. ఆయన పేదరికం బట్టి ఆయన పిలవలేకపోయేవారు ఆయన. और उसके बाद पास्टर प्रवीण लाल और उनके साथ एक टीम हमारे पास लुधियाना आई. ఆ తర్వాత పాస్టర్ గారు ప్రవీణ్ లాల్ గారు ఆయన ఒక టీము తర్వాత మా ఇంటికి వచ్చారు. ये शायद 88 की बात है. ఇది 1988లో జరిగిన మాట ఇది. और उसके बाद भाई प्रवीण लाल जब आए, बड़ी अच्छी फेलोशिप हुई, बहुत अच्छी फेलोशिप हुई 2-3 दिन. और उसके बाद जब वो जाने लगी तब हमारे पापा रोने लगे. అచ్చా, ఆ తర్వాత ప్రవీణ్ లాల్ గారు వచ్చారు. చాలా చక్కగా 3 రోజులు కూడా అద్భుత రీతిలో వర్తమానం బోధించడం బట్టి మేమందరం చాలా సంతోషమయ్యాం. వెళ్ళిపోయేటప్పుడు మా నాన్నగారు ఏడవడం ప్రారంభించాడు. वो भाई प्रवीण लाल ने पूछा कि आप क्यों रोते हैं. ప్రవీణ్ లాల్ గారు అడిగారు, ఎందుకు మీరు ఏడుస్తున్నారు? पापा ने बोला कि मैं बच्चों के कारण ये सिटी के अंदर आ गया, मगर मेरी फेलोशिप छूट गई है. నేను నా పిల్లల బట్టి ఈ యొక్క సిటీలోకి నేను వచ్చాను, నా సహవాసం లేకుండా అయిపోయానని ఏడ్చారు మా డాడీ గారు అన్నారు అలా. पास्टर प्रवीण लाल ने कहा कि आपको फेलोशिप के लिए कहीं और नहीं जाना. అప్పుడు ప్రవీణ్ లాల్ గారు ఎలా చెప్పారు, మీరు మీ సహవాసం కోసం ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. आप संडे को अपने घर पे ही एक चादर बिछाओ.
జీ और अपनी फैमिली को लेके वहाँ बैठो। మీరు ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఆదివారం నాడు మీ ఇంట్లోనే ఒక చిన్న దుప్పటి వేసి లేకపోతే చాప వేసి ఆదివారం నాడు సహవాసం కోసం ఇక్కడ కూర్చోండి అన్నారు ఆయన. और आप एक दो भजन गाओ, उसके बाद अगर एक अध्याय पढ़ लेना, कोई भी चैप्टर पढ़ लेना, अगर आपको आत्मा प्रेरित है तो कुछ उस पर बोल लेना। నిజంగా రెండు పాటలు పాడండి, ఏదో ఒక అధ్యాయాన్ని తీసుకొని మీ ప్రేరేపణ బట్టి దాని గురించి మాట్లాడడం ప్రారంభించండి అన్నారు ఆయన. ये बात हमारे पापा के दिमाग में कभी नहीं आई कि ऐसा हो सकता है। ఇలాగ కూడా అవుద్ది అనే విషయం కూడా మా నాన్నగారు మనసులో ఎప్పుడూ రాలేదు. और ये पवित्र आत्मा ही है जो ऐसी बातों को प्रकट कर सकता है। పరిశుద్ధాత్మ మాత్రమే ఇలాగ సలహా ఇవ్వగలదని అప్పుడు అర్థమైంది. भाई प्रवीण लाल ने पापा के ऊपर हाथ रख के वहाँ उनको अनाउंस किया और दुआ कर दी। నిజంగా ప్రవీణ్ లాల్ గారు ఆయన మీద చేతులుంచి ప్రార్థన చేసి ఆయనకి దేవుడికి సమర్పించి ఉన్నారు. और वहाँ पर संडे को संगति शुरू हो गई। అక్కడ ఆదివారం నాడు ఇక్కడ సహవాసం ప్రారంభమైంది. అక్కడ पहले संडे 6-7 लोग थे, మొదటి ఆదివారము 5-6 ఉండేవాళ్ళు. नेक्स्ट संडे 8-9 हो गए ఆ తర్వాత ఆదివారం 9 మంది అయ్యారు. और बढ़ते 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 बढ़ने लगे। మెల్లమెల్లగా ఎదుగుతూ అలాగా సంఘం పెద్దదయ్యింది. लुधियाना सिटी के अंदर मैसेज का एक भी व्यक्ति नहीं था। లుధియానా పట్టణము లోపల వర్తమానంలో ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. लुधियाना बिग सिटी, లుధియానా అనేది చాలా పెద్ద పట్టణం. आज वहाँ 20 से 25 वहाँ चर्च हैं, ఈరోజు 20-25 సంఘాలు అక్కడ ఉన్నాయి. मगर पहली बार वहाँ मैसेज का जो पास्टर अनाउंस किया गया वो हमारे पापा ही थे। మొట్టమొదటిసారిగా అక్కడ వర్తమానంలో పాస్టర్ గారుగా అభిషేకించబడింది మా నాన్నగారే. अब पापा पास्टर थे इसलिए पास्टर लोग आते थे और मेरे साथ उनका काफ़ी अच्छी फेलोशिप होती थी। ఆ తర్వాత మా నాన్నగారు పాస్టర్ గారు అయ్యారు కాబట్టి చాలా మంది వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళతో కూడా నా యొక్క సహవాసం బాగా ఉండేది వచ్చేవారితో. पास्टरों के साथ ज़्यादा बातचीत होने से वचन की मैं काफ़ी अच्छी स्टडी करता था। నిజంగా ఆ యొక్క సహవాసాన్ని బట్టి వచ్చిన వారు మా నాన్నగారు పాస్టర్ గారు కాబట్టి నేను ఎక్కువగా వర్తమానాలు వాక్యం ధ్యానిస్తూ ఉండేవాడిని. और जितने भी पंजाब के पुराने पास्टर हैं सब पास्टरों के पास मैं जाता था आता था, वो भी मेरे पास बहुत आते थे। हमारी एक अच्छी फेलोशिप थी। నిజంగా ఎంతమంది అయితే పాత పాస్టర్లు ఉన్నారో పంజాబ్లో వాళ్ళందరూ వస్తూ ఉండేవారు, వారితో నేను వెళ్తూ ఉండేవాడిని. మంచి సహవాసం జరుగుతూ ఉండేది. आज से लगभग 27-28 साल पहले, 27-28 साल पहले की बात है, 28 साल पहले की बात है। జీ मैं उस समय बिलीवर ही था जब मुझे पंजाब के कुछ पास्टर बुलाना, उन्होंने मीटिंग के लिए इनवाइट करना शुरू किया। ఇప్పటికి 28 సంవత్సరాల క్రితం మాట. నేను అప్పటికి విశ్వాసిగానే ఉన్నాను, కానీ అప్పుడే కొత్తగా నాకు పిలవడం ప్రారంభించారు వాక్యం చెప్పమని. अभी पास्टर बने हुए तो मुझे 17 साल हुए, 17वां साल चल रहा है, 16 साल हुए, जी मगर मैं प्रीचिंग के लिए 27-28 साल पहले से जा रहा था। అచ్చా 10 साल पहले ही, पास्टर बनने से 10 साल पहले ही प्रीचिंग के लिए बाहर जाता था। అచ్చా నేను పాస్టర్ అవ్వక మునుపు 10 సంవత్సరాల ముందు నుండే బయటికి వెళ్ళి వాక్యం చెప్పడం ప్రారంభించాను. और बहुत सारे पास्टर मेरे पास आते थे, एक अच्छी फेलोशिप थी। చాలా మంది పాస్టర్లు నా దగ్గరకు వస్తూ ఉండేవాళ్ళు, మంచి సహవాసం ఉండేది. बहुत सारे पास्टरों के साथ मैं मिल के चला पंजाब में मिनिस्ट्री को आगे बढ़ाने के लिए। చాలా మంది పాస్టర్స్కి నేను ముందుకు ప్రోత్సహించి ఈ వర్తమానం ముందుకు సాగడానికి అవకాశం ఇచ్చాం. बहुत सारे पास्टर आए, बहुत सारे धीरे धीरे छूटते भी गए। చాలా మంది పాస్టర్లు వచ్చారు, కొంతమంది వెనక్కి వెళ్ళిపోయారు, కొంతమంది వదిలి వెళ్ళిపోయారు. मगर मैं धीरे धीरे आगे बढ़ता चला गया। కానీ నేను మాత్రం మెల్లమెల్లగా ముందుకు సాగుతూ వెళ్ళాను. बहुत सारे पास्टर थे जो मुझे ये कहते थे कि आप पास्टर के लिए आगे आ जाओ, पास्टर बन जाओ। చాలా మంది పాస్టర్లు నాకు చెప్పేవారు, మీరు పాస్టర్గా ఉండడానికి ముందుకు రండి, సేవ చేయడానికి ముందుకు రండి అని నాకు పిలిచారు. और मैं उनको यही कहता था कि भाई ब्रानम ने कहा जब तक आपकी मुलाकात मूसा की तरह उस झाड़ी के साथ ना हो जाए जी। निकलना नहीं है। నేను ఒకటే అనేవాడిని, మోషేలాగా ఆ యొక్క పొదలో అగ్ని కలుసుకున్నంత వరకు నేను సేవకు రాకూడదు అనుకొని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. बिजनेस अच्छा चल रहा है, पैसे बहुत अच्छे कमा रहा हूँ, मैसेज में बहुत बढ़िया हूँ, पास्टरों के साथ बहुत सारे पास्टरों के साथ अच्छी फेलोशिप है। నిజంగా నా వ్యాపారం చాలా బాగా జరుగుతుంది, డబ్బులు చాలా బాగా వస్తున్నాయి, నేను వర్తమానంలో బాగానే ఉన్నాను, విశ్వాసిగా చాలా చక్కగా ఉన్నాను, పాస్టర్లతో సహవాసం కూడా చాలా బాగుంది అనుకొని నేను ముందుకు వెళ్తూ ఉండేవాడిని. मैं प्रीचिंग के लिए भी बाहर जा रहा हूँ, నేను ప్రసంగించడానికి కూడా బయటికి వెళ్తున్నాను కదా అనుకునేవాడిని. मगर मैं अभी पास्टर नहीं था। కానీ అప్పుడు నేను పాస్టర్గా అవ్వాలని నా మనసులో లేదు. करीब 25 साल पहले मैं विशाखापट्टनम भी होके गया हूँ, आंध्रा में। अच्छा।
जब एक समय आया कि मेरे ऊपर कुछ हालात बन गए, मेरी फैमिली के कुछ हालात ख़राब हुए, నిజంగా నా మీద ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. నా కుటుంబం కారణం బట్టి కొన్ని పరిస్థితులు నా మీద ఒత్తిడి పెరిగింది. तब खुदाबंद ने मुझे सेवकाई के लिए दर्शन देने शुरू किए. అప్పుడు దేవుడు నాకు సేవ కొరకు దర్శనం ఇవ్వడం ప్రారంభించాడు. और जब मैंने पंजाब के कुछ पास्टर भाई थे, जब उनसे सबसे शेयर किए, అప్పుడు పంజాబ్లో కొంతమంది సహోదరులు ఉన్నారు, వారందరితో ఈ సాక్ష్యం నేను పంచుకున్నాను. तो हर पास्टर ने कहा कि खुदाबंद आपको सेवकाई के लिए बुला रहा है. ప్రతి పాస్టర్ గారు అన్నారు, దేవుడే సేవ కొరకు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పారు. और जब मुझे भाइयों ने ये क्लियरेंस, सारे पास्टर भाइयों ने ये क्लियरेंस दे दी, और उसके बाद फिर मैंने फैसला कर लिया कि मैं सेवकाई में आऊँगा. ఆ తర్వాత పాస్టర్ల ద్వారా దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఆ తర్వాతే నేను నిర్ణయం తీసుకున్నాడు ఈ సేవ చేయటం అనేది ప్రారంభించాను. और 2009 में नवंबर महीने में करीब 11 या 12 पास्टर थे जिन्होंने हाथ रख के मेरे ऊपर दुआ करी मिनिस्ट्री के लिए. 2009లో మరి 11-12 మంది పాస్టర్స్ వచ్చి నా మీద చేతులుంచి ప్రార్థన చేయడము, సేవ కొరకు ప్రార్థన చేయడం అనేది జరిగింది. और मैंने एक अपने मन में ये चीज़ ठान ली थी कि मुझे सेवकाई करनी है, एक नई जगह पे जाना है. నిజంగా నా మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను నిజంగా సేవ చేయాలంటే కొత్త స్థలాల్లోకి వెళ్ళి సేవ చేయాలనుకున్నాను. पापा कह रहे थे कि मैं हार्ट का पेशेंट हूँ, आप यहीं कर लो सेवकाई, मेरी वाली सेवकाई ही चला लेना. కానీ మా నాన్నగారు అనేవాళ్ళు, నేను హార్ట్ పేషెంట్ని, నువ్వు ఇక్కడ ఉండి ఈ సేవ చేయొచ్చు కదా అనుకొని మా నాన్నగారు చెప్పేవాళ్ళు. और मैंने कहा अगर ऐसी सेवकाई करनी है तो मैं नहीं करूँगा. అలాంటి సేవ అయితే నేను చేయను, కానీ मुझे खुद से एक नई सेवकाई खड़ी करनी है. నేను స్వయంగా నేను కొత్త సేవ చేయాలని నా కోరిక. और फिर हमने नक्शे के ऊपर देखा, मैप के ऊपर देखा, जी दिल्ली चर्च से लेके लुधियाना के बीच में कहीं कोई मैसेज का चर्च नहीं है. నేను మ్యాప్లో చూశాను, ఢిల్లీ నుండి మరి లుధియానా వరకు మధ్యలో ఏ వర్తమాన సంఘాలు లేవు. और इधर पंजाब के इस फिरोजपुर में था, फिरोजपुर से इधर कोई चर्च नहीं था. మరి పంజాబ్లో ఫిరోజ్పూర్ నుండి మా వైపు ఏ సంఘాలు కూడా ఉండేవి కావు. 200-300 किलोमीटर का एरिया सब खाली पड़ा हुआ था. 200-300 కిలోమీటర్లు ఇలాగే ఖాళీ పడి ఉన్నది, వర్తమాన సంఘాలు ఎక్కడ లేవు. और खुदावंत के रहम से मैं संगरूर, जो कि लगभग उसका सेंटर पड़ता था, ये खाली जो स्पेस थी उसका सेंटर पड़ता था. ఈ స్థలాలన్నీ మధ్యలో సంగ్రూర్ అనే స్థలము సెంటర్ పాయింట్ వస్తుందన్నమాట, మధ్య పాయింట్. और वहाँ पर जाके मैंने सेवकाई शुरू की. అక్కడికి వెళ్ళి నేను సేవ और ప్రారంభించాను. बड़े जो मेरा काम था, जो कॉन्ट्रैक्टर था, 5 फैक्ट्रियों का मेरा कॉन्ट्रैक्ट था. నేను నా డ్యూటీ ఏంటంటే 5 ఫ్యాక్టరీలతో నేను కాంట్రాక్ట్గా తీసుకొని పనిచేసేవాడిని. मैंने जो लड़के मेरे पास काम करते थे, मैंने उन्हीं को वो काम सारा थमा दिया. నిజంగా నా దగ్గర పనిచేసిన ఆ సహోదరులకి ఆ కాంట్రాక్ట్ పని అప్పచెప్పేసా. और थोड़ा थोड़ा सामान लेके मैं सेवकाई के लिए निकल गया. కొద్ది సామాన్లు పట్టుకొని నా సేవ కోసం నేను ప్రారంభించా. एक छोटा रूम था, 10 बाई 10 का होगा. उसी रूम में मैं और मेरी वाइफ दोनों रहते थे. నిజంగా ఒక చిన్న రూమ్ ఉండేది, 10x10లో నేను నా భార్య ఉండేవాళ్ళము. और वहाँ पर मैंने 93 मॉडल स्कूटर था जो जिस पे सेवकाई शुरू की. నా దగ్గర ఒక 1993 मॉडल 93 మోడల్ స్కూటర్ ఉండేది, దాంతో సేవ చేయడం ప్రారంభించా. आज भी है मेरे पास, वो रखा हुआ. आज भी है मेरे पास वो. ఈ రోజు కూడా ఆ స్కూటర్ నా దగ్గర పడి ఉంది. तो मैंने बहुत मेहनत करी वहाँ, दिन रात. मैं, मेरी वाइफ ने मेरा साथ बहुत दिया. చాలా కష్టపడ్డాను, రాత్రింపగలు నాకు సహకరించింది నా భార్య, ఎంతగానో और సహకరించింది. दिन रात हमने मेहनत करी. రాత్రింపగలు మేము కష్టపడ్డాము. वहाँ पर एक सेवकाई खड़ी हुई. అక్కడ ఒక సేవ నిలబడడం ప్రారంభమైంది. ये 2009 में मैं दिसंबर में गया था. నిజంగా 2009లో డిసెంబర్లో నేను తీసుకున్నాను. इससे पहले मैं सेवकाई के लिए जाता, अक्टूबर महीने में मैंने भाई आशीष से प्रेयर करवाई थी सेवकाई के लिए. నిజంగా దానికి ముందు అక్టోబర్ నెలలో బ్రదర్ ఆశీష్ గారి చేత నేను సేవ కొరకు ప్రార్థన చేయించుకున్నా. और फिर मैं वहाँ सेवकाई करने लग गया. ఎప్పుడైతే నేను సేవ చేయడం ప్రారంభించానో 1 साल के अंदर 60 बपतिस्मे हुए. ఒక్క సంవత్సరంలో 60 बपतिस्मे, 60. 7గురు బాప్తిసం తీసుకున్నారు ఒకే సంవత్సరంలో. पूरे पंजाब में इस चीज़ की हलचल हो गई जी
कि ये कैसे इतनी एक साल के अंदर इतना काम इसने कर दिया। ఒక్క సంవత్సరంలో ఎంత పని ఎలా చేయగలిగాడు అనుకొని పంజాబ్లో ఒక కదిలింపు వచ్చింది. अब उसके बाद बात आई आगे सीखने के लिए ఆ తర్వాత ఇంకా కొన్ని నేర్చుకోవడానికి కొన్ని हम విషయాలు आगे कैसे बढ़े। ఇంకా ముందుకి నేను ఎలాగా సాగాలి అనేది. और उस समय भाई आशीष पंजाब में आना शुरू हुए ఆ టైంలో బ్రదర్ ఆశీష్ గారు పంజాబ్ రావటం ప్రారంభించారు. और भाई आशीष जब पंजाब में आते थे और बड़ी बड़ी मीटिंगें अरेंज होती थी ఆశీష్ గారు పంజాబ్ వచ్చినప్పుడు పెద్ద పెద్ద మీటింగ్లు కూడా జరిగేవి. और हम लोग बहुत मैं अपनी कलीसिया को पूरी को लेके जाता था वहाँ पर मीटिंग पे पूरी अपनी सारी कलीसिया को लेके वहाँ जाता నా था సంఘం అంతటా తీసుకుని వెళ్ళి ఆ మీటింగ్లో మేము అటెండ్ అయ్యేవాళ్ళం. और हमारे लोग उस मैसेज को जब सुनते भाई आशीष के को सुनते थे और बड़ा ही वो आनंद से भर जाते మా थे। వాళ్ళందరూ కూడా బ్రదర్ ఆశీష్ గారు బోధించడం వినేటప్పుడు గొప్ప సంతోషంతో నింపబడుతూ ఉండేవాళ్ళం. भाई आशीष ने बहुत मेहनत करी पंजाब के अंदर। పంజాబ్ కొరకు ఆశీష్ గారు ఎంతో కష్టపడ్డారు. पंजाब की जो कलीसियाएं हैं जो आज उनका एक अच्छा म्यार है జీ वो भाई आशीष की मेहनत से है। ఈరోజు పంజాబ్లో ఎన్ని సంఘాలైతే ఉన్నాయో ఈరోజు పైకి ఎదిగి ఉన్నాయో అవన్నీ బ్రదర్ ఆశీష్ గారి యొక్క కష్టం కూడా అందులో ఉన్నది. हम लोग भी मैसेज में थे पहले से बहुत लोग मैसेज में थे జీ మేము కూడా వర్తమానం ఉన్నాం, చాలా మంది మేము ఉన్నాం వర్తమానం. मगर मैसेज की इन गहराइयों को कभी नहीं समझ पाते थे। వర్తమానం యొక్క లోతుని మేము ఎప్పుడు గ్రహించలేదు. సేమ్ టు సేమ్ बस इतना ही होता था कि बप्टाइज को लेके बात कर लो किसी से भी जी वहीं बप्टाइज को लेके भिड़ जाते थे, జీ डिनोमिनेशनों से लड़ लेते थे। ఏదో బాప్తిసం గురించి చెప్పడానికి మేము పెట్టుకునే వాళ్ళం. డినామినేషన్లో అందరితో మేము పోరాడుతూ ఉండేవాళ్ళం బాప్తిసం ఎలాగుంది కదా అని. मगर जब भाई आशीष वहाँ पंजाब में आने लगे జీ और भाई आशीष ने बड़े अच्छे अच्छे प्रचार डीप मैसेज रखने शुरू किए तब कलीसियाओं का म्यार ऊपर उठ गया। ఎప్పుడైతే ఆశీష్ గారు అక్కడికి వచ్చారో లోతైన విషయాలు బోధించడం ప్రారంభించారు, సంఘము పైకి లేవడం ప్రారంభమైంది. मैंने भाई आशीष के अंदर एक खास चीज हमेशा देखी। నేను ఆశీష్ గారి లోపల ఒక ప్రత్యేకమైన విషయం ఎల్లవేళలా నేను చూస్తూ ఉంటాను. भाई आशीष हर हालात में खुदा का काम करते रहे। బ్రదర్ ఆశీష్ గారు ప్రతి పరిస్థితిలో కూడా దేవుని పని చేయడం ప్రారంభించాడు. ఆయన कभी उन्होंने गर्मी नहीं देखी, ఎప్పుడు కూడా వేడిని లెక్క చేసేవాడు కాదు, कभी सर्दी नहीं देखी, ఎప్పుడు చలికాలాన్ని కూడా లెక్క చేసేవాడు కాదు, कहीं कभी भी उन्होंने रहने वाला स्थान नहीं देखा, ఎప్పుడు కూడా వర్షం అని ఇది అని ఏ పరిస్థితులు చూసేవారు కాదు, कभी उन्होंने खाने को नहीं देखा जो ఎప్పుడు दिया खाया, ఎప్పుడు కూడా భోజనం కూడా లెక్క చేసేవారు కాదు, कभी किसी चीज की उन्होंने डिमांड नहीं की। ఎప్పుడు ఏ విషయంలో కూడా ఆయన దేనిని ఒత్తిడి చేసేవారు కాదు ఎవరిని. मैं इस चीज का गवाह हूँ, దానికి నేను ఒక సాక్షిని, चश्मदीद गवाह हूँ इस बात నేను का। దానికోసం నేను ఒక సాక్షిని. और कैसे भाई वहां जाते थे और एक समय की बात है मैं आपको बताता हूँ कि एक टॉयलेट थी जहां आदमी घूम भी नहीं सकता था, बस इतनी छोटी सी थी। మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఒకసారి ఎలా జరిగింది, అక్కడ ఒక టాయిలెట్ ఉండేది, అక్కడ ఒక మనిషి కూడా తిరగలేనంత చిన్న స్థలం అది. हाँ पास्टर गुलजार मसीह का चर्च था గుల్జాం మసీద్ గారి సంఘంలో ఇది జరిగింది పాస్టర్. और वहाँ दरवाजा नहीं था, उसके ऊपर एक पन्नी टांग रखी थी, कपड़ा टांग रखा था। అక్కడ తలుపు కూడా ఉండేది కాదు, ఒక తెర లాంటిది ఇలా కప్పి ఉండేది అది. और मैं उस पन्नी के बैक साइड करके वहाँ खड़ा रहा दरवाजा बन के। ఎవరు రాకుండా నేను ఆ యొక్క తెర బయట ఇలా నిలబడి వెనకేసి నిలబడి ఉండేవాడిని. ऐसी परिस्थितियों में भाई आशीष ने जाके वहाँ प्रचार అలాంటి किया పరిస్థితుల్లో కూడా అక్కడ వాక్యం చెప్పడానికి ఆశీష్ గారు వెళ్ళారు. और उन कलीसियाओं को ऊपर उठाया। ఆ సంఘానికి వర్తమానంలో పైకి లేపారు. मगर अफसोस की बात यह है कि कुछ लोगों की जब कलीसियाएं ऊपर उठी उन्होंने अपने उद्देश्य लेके भाई आशीष को बाईपास कर दिया। నిజంగా ఎప్పుడైతే సంఘాలు కొంతమంది విషయాలు విచిత్రమైన విషయం ఏంటంటే కొన్ని సంఘాలు ఎదగడం ప్రారంభించిన తర్వాత అది చూసి బ్రదర్ ఆశీష్ గారికి పక్కన పెట్టడం ప్రారంభించారు. और उन्होंने उन वचनों का ध्यान ही नहीं दिया जो वचन कहता है कि जिन्होंने तुम्हारे लिए मेहनत की है उनको याद रखो। నిజంగా వాక్యమును మర్చిపోయారు వాళ్ళు. వాళ్ళు ఏ వాక్యం బట్టి మీరు ఎదిగారో ఆ వాక్యాన్ని బట్టి ఆ అతల వ్యక్తికి గౌరవించాలనే మాట కూడా మర్చిపోయారు. అదే అవును, వాక్యం అదే చెప్తుంది కదా. వాక్యం చెప్తున్నది ఏ వాక్యం బట్టి అయితే ఒక మనిషి మీకు ఆత్మీయంగా ఎదిగినిచ్చాడో ఆ మనిషిని మీరు మర్చిపోరాదని వర్తమాన వాక్యం చెప్తుంది. దానిని మర్చిపోయారు వాళ్ళు. खुदावन का धन्यवाद है कि आज मेरी जो कलीसिया है वो
काफी मैसेज में ऊंचा कद है उसका। దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రోజు ఈ సంఘాలు వర్తమానములు ఈ రోజు పైకి ఎదగబడ్డాయి. और उसके लिए मैं अकेला मेहनत करने वाला नहीं था, मेरे पीछे मेरा भाई भी था जो मेहनत करता था। నిజంగా నా యొక్క ఒక్కడి శ్రమ బట్టి అది కాదు కానీ నా వెనకాల నా సహోదరుడు కూడా దాని యొక్క సహాయం చేసి ఆయన కష్టం కూడా అది ఉండబట్టి అలాగే ఎదిగిందని నేను నమ్ముతున్నాను. भाई आशीष समय समय आते थे, जैसे जैसे समय समय आते थे और कलीसियाओं का उनका जो हौसला था, मतलब उनकी हिम्मत बढ़ा देते थे। నిజంగా ఆశీస్ గారు ఎప్పుడెప్పుడు అప్పుడప్పుడు వచ్చినప్పటికీ సంఘములో విశ్వాసము ఆ బలమును చేకూర్చి పైకి లేపుతూ ఉండేవారు ఆయన. कभी किसी का विश्वास गिराया नहीं, उठाया है। ఎప్పుడు ఎవరి విశ్వాసాన్ని కింద పడగొట్టలేదు, ఆయన పైకి లేపాడు ఆయన. उन कलीसियाओं को ऊपर उठाया है, किसी कलीसिया को गिराया नहीं। నిజంగా ఏ సంఘానికి కూడా ఆయన కింద పడగొట్టలేదు, ప్రతి సంఘానికి ఆయన పైకి లేపాడు ఆయన. कभी पास्टरों को नीचे नहीं गिराया, पास्टरों को ऊपर ही उठाया है। ఎప్పుడు పాస్టర్లకి కింద పడగొట్టలేదు కానీ ఆయన ప్రతి పాస్టర్ గారికి నిలబెట్టి పైకి లేపారు ఆయన. और उस समय से जब से भाई आने लगे तब से हमारी कलीसियाओं के मेयार और ऊंचे हो गए। నిజంగా ఎప్పుడైతే సహోదరుడు రావడం ప్రారంభమైందో మా సంఘాలు और- పైకి ఎదగడం ప్రారంభమయ్యాయి. और फिर सेमिनार होने लगे, సెమినార్ రావడం और जैसे జరిగింది. जैसे हम लोग सेमिनार में जाते थे पूरा भर के आ जाते थे। అప్పుడప్పుడు మేము సెమినార్లోకి వెళ్ళి మేము కూడా నింపబడి వస్తూ ఉండేవాళ్ళం. मैं अपने भाइयों को बताता था जो मेरे साथ से पास्टर भाई जाते थे, నేను కూడా నాతో తోటి సహోదరులతో నేను చెప్తూ ఉండేవాళ్ళం, వచ్చిన పాస్టర్ సహోదరులతో मैं उनको ये समझाता था कि भाई आशीष इतना ज्यादा खर्च करते हैं हमारे लोगों के ऊपर। నిజంగా బ్రదర్ ఆశీస్ గారు మన ప్రజల కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు చూడండి అని చెప్తూ ఉండేవాడిని. हमें होटलों में रखते हैं, మనకి ఒక రూములు హోటల్ రూమ్ లో ఉంచుతున్నారు, एसी बसों में लेके जाते हैं, ఏసీ బస్సులో మనకి తీసుకుని వెళ్తున్నారు. और इतने इतने दिन लगातार खाना वहाँ होता है। ఇంత మందికి కూడా భోజనాలు పెట్టడము, ఇన్ని రోజులు భోజనం పెట్టడం అనేది, फिर हमें वो वचन से भर के भेजते हैं। తర్వాత వాక్యముతో మనకి నింపి పంపిస్తున్నాడు ఆయన. आप बताओ कि इसमें उनका क्या स्वार्थ है? మరి ఇందులో ఆయన స్వార్థం ఏముంది చెప్పండి అనుకుని నేను అడిగేవాడిని. उनके अंदर एक ही चीज है कि आप सेवकाई में ऊपर उठें। ఆయన యొక్క ఒకే గురి మీరు సేవలో ముందుకు ఎదగాలని కోరిక. जो यीशु मसीह की दुल्हन है, ब्राइड है, जो वो बढ़ती चली जाए। యేసుక్రీస్తు యొక్క వధువు ఏదైతే ఉందో అది ముందుకు ఎదుగుతూ వెళ్ళాలని కోరిక ఆయన. आज बहुत सारे ऐसे भी पास्टर हैं जो अपने चर्चों को बढ़ाना चाहते हैं। ఈ రోజు చాలా మంది పాస్టర్లు ఉన్నారు, కేవలం వారి యొక్క సంఘాలు మాత్రం పైకి లేపాలని చూస్తారు. वो चाहते हैं कि हम आगे आगे बहुत सारी मिनिस्ट्रियों को अपने साथ जोड़ के कर लें। నిజంగా చాలా మంది పాస్టర్లతో నమానతో కలుపుకొని సేవ చేయాలి అనుకుంటారు. मगर आप देखिए कि भाई आशीष कितना खर्च करते हैं, और साल में 3-3, 4-4 बार वो सेमिनार होते हैं। నిజంగా ఈ ఆశీస్ గారు చూడండి, ఆయనకి ఏ స్వార్థం లేకుండా ఇంత ఖర్చు పెట్టి 2-3 సంవత్సరానికి 3-4 సార్లు ఆయన ఇలా పెట్టడం అనేది గొప్ప ఆశ్చర్యకరమని చెప్తూ ఉంటావాడిని. उनके अंदर एक ही था कि कैसे भी हो लोग ऊपर उठें। ఆయన లోపల ఒకటే ఉండేది, జనులు ఎలాగోగలాగా ఆత్మీయంగా పైకి ఎదగాలని. और बहुत सारे लोग सेमिनार अटेंड करते, मैसेज को सीखते और आगे बढ़ते, मगर आज जब वो थोड़ा अच्छे हो गए तब उन्होंने अपने अपने उद्देश्य रख लिए। చాలా మంది ఈ వర్తమానాలు విని బాగుపడి పైకి ఎదిగిన తర్వాత వారు ఎదిగిన తర్వాత వారి యొక్క ఆలోచన బట్టి ఈ రోజు సైడ్ అయిపోవడం ప్రారంభమవుతున్నారు. मगर खुदा का धन्यवाद है, కానీ దేవుని నామానికి మహిమ కలుగును हम గాక. उनमें से नहीं है, మేము అలాంటి వారిలో మేము లేము. और खुदा के रहम से एक अच्छी सेवकाई कर रहा हूँ। దేవుని కృప చేత నేను మంచి సేవ చేస్తున్నాను. अभी तक लगभग 40 के आसपास मैंने सेवकाइयों को कंधा लगाया है। నిజంగా ఇప్పటికి 40 మంది సేవకులకి చాలా మందికి నేను భుజమును కాసి ముందుకు నడుస్తూ ఉన్నాం. और लगभग 20 के आसपास पास्टर हैं जो डिनोमिनेशन पास्टरों ने बपटाइज लिए हैं। దగ్గర 20 మంది పాస్టర్లు డినామినేషన్ పాస్టర్స్ బాప్తిజం తీసుకున్నారు. और उसके बाद फिर हमने मैसेज ट्रांसलेट का काम शुरू किया है। ఆ తర్వాత వర్తమానం యొక్క తర్జుమా పని మేము ప్రారంభించాము. और खुदावंद के रहम से बहुत सारे मैसेज जो हमने आज ट्रांसलेट किए हैं। దేవుని కృప చేత ఎక్కువ వర్తమానాలు, ఎన్నో వర్తమానాలు తర్జుమా చేసి ప్రింట్ చేస్తున్నాం. इसके लिए पीछे कोई ना कोई होता है जो हमें क्या करता है, अपलिफ्ट करता है, जो ऊपर उठाता है। అందుకే దేవుడు ఎవరో ఒక శక్తిగా వెనక నుండి వచ్చి మాకు పైకి లేపుతూ ఉన్నాడు ఆయన. नो डाउट कि करने वाला खुदा ही है, करने वाला तो खुदा ही है, ఇదంతా దేవుడే చేస్తున్నాడు. पर वो खुदा किसी व्यक्ति के थ्रू हमें
पुश करता है। ఏదో ఒక వ్యక్తి ద్వారా దేవుడు మనకి ప్రోత్సహిస్తూ పైకి తోస్తూ ఉన్నాడు ఆయన. अभी कुछ दिन पहले मैंने चर्च में एक टॉपिक लिया है ఈ మధ్యలోనే మా సంఘంలో ఒక చిన్న విషయంపై మాట్లాడాను. और मैंने एक कोड वहाँ चर्च में पढ़ाया। ఒక కోడ్ నేను చదివించాను మా సంఘంలో. भाई ब्रानम कहते हैं कि किसी ने कहा कि हमारे पास पवित्र आत्मा है, वो हमें सिखाएगा। బ్రదర్ గారు అంటున్నారు అక్కడ పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనల్ని నేర్పిస్తుందని. और भाई ब्रानम कहते हैं कि अगर पवित्र आत्मा ने ही सिखाना था, ఒకవేళ పరిశుద్ధాత్మే మనకి నేర్పించకూడదు అనుకుంటే, तो फिर पवित्र आत्मा ने 5 फॉर मिनिस्ट्री क्यों रखी? ఒకవేళ పరిశుద్ధాత్మయే మనకి నేర్పించాలి డైరెక్ట్గా వచ్చి అనుకుంటే మరి దేవుడు 5 రకాల పరిచర్య ఎందుకు నిలబెట్టాడు? भाई ब्रानम ने कहा, బ్రదర్ గారు చెప్పారు ఆ విషయం. क्योंकि ये 5 फॉर मिनिस्ट्री ही है जो हमें सिखाती है। ఈ 5 రకాల పరిచర్యయే మనకి నేర్పిస్తూ ఉంటది. और वो 5 फॉर मिनिस्ट्री का हिस्सा हमारे भाई आशीष लाल है। 5 రకాల పరిచర్యల భాగమే మా ఆశీస్ గారు, బ్రదర్ ఆశీస్ లాల్ గారు. और हाँ, हम उनसे सीख रहे हैं। మనము ఆయన ద్వారా నేర్చుకుంటున్నాం. और कई लोग कह देते कि नहीं, हमारे पास तो मैसेज है पवित्र आत्मा, हम खुद ही सीख लेंगे। చాలా మంది అంటారు మా దగ్గర వర్తమానం ఉంది, మా దగ్గర పరిశుద్ధాత్మ ఉంది, మేము స్వయంగా నేర్చుకుంటాం అంటారు. खुदावंद करे उनको ऐसे समझ में आ जाए, జీ खुदावंद करे कि ऐसा उनको समझ में आ जाए, దేవుడు సాయం చేయను కాక ఒకవేళ అలాగే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చేయను. मगर सिखाने के लिए 5 फॉर मिनिस्ट्री है। కానీ నేర్పించడానికి మాత్రం 5 రకాల పరిచర్య ఉండాలి. अगर आपके पास ये 5 फॉर मिनिस्ट्री नहीं, ఒకవేళ మీ దగ్గర 5 రకాల పరిచర్య లేని ఎడల, तो वो संत जो सिद्ध होने थे वो नहीं हो पाएंगे। నిజంగా పరిశుద్ధులు సంపూర్ణం అవ్వడానికి అవ్వడం జరగదు. तो इसलिए खुदाओं का धन्यवाद करता हूँ कि मेरे पास ऐसा भाई है నిజంగా దేవునికి స్తోత్రం చెప్తున్నాను, అలాంటి సోదరుడు మన దగ్గర ఉన్నాడు. जो हमें समय समय हर बात का आंसर देते हैं ప్రతిసారి అప్పుడప్పుడు మనకి అటువంటి మాటల్లో మనకి ప్రోత్సహిస్తూ ఉంటారు. और बहुत सारी सेवकाइयाँ हैं जो आज मेरे साथ चल रही हैं। ఈ రోజు చాలా మంది సేవకులు కూడా ఉన్నారు, మాతో కలిసి నడుస్తున్నారు. पंजाब में बड़ी बड़ी भाई की मीटिंगें हो रही हैं वहाँ। పంజాబ్ లో సహోదరుడు యొక్క మీటింగ్లు, పెద్ద పెద్ద మీటింగ్లు జరుగుతున్నాయి. अभी भी 5 तारीख की एक मीटिंग है जो बहुत बड़ी मीटिंग है। ఇప్పుడు కూడా 5 फरवरी, పాస్టర్ 5 आशीष लाल का ठीक है जी, फरवरी में అచ్చా ఫిబ్రవరి నెలలో మనకి మా దగ్గర ఇంకొక పాస్టర్ గారు పాస్టల్ మీటింగ్ ఉంది, పెద్ద మీటింగ్ ఉంది. हाँ, बहुत बड़ी मीटिंग है। చాలా పెద్ద మీటింగ్ हाँ, ఆశీస్ గారి ద్వారా. खुदावंद का रहम है कि खुदावंद अपने गिफ्ट से काम ले रहा है। దేవుడి కృప బట్టి దేవుడు తన యొక్క వరమును బట్టి పని చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు ఆయన. जिन लोगों को आलोचना करनी है वो करते रहेंगे, కొంతమంది ఏదైతే ప్రణాళికలు గీస్తారో వాళ్ళు గీసుకుంటూనే ఉంటారు. मगर खुदा जिसे इस्तेमाल करता है वो करता रहेगा। దేవుడు ఏ విధంగా అయితే పని చేయడం ప్రారంభిస్తాడో ఆయన తన పని చేసుకుంటూ వెళ్తాడు ఆయన. और हम लोग बहुत खुश हैं, మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. हम इस मिनिस्ट्री के साथ मिलके चल रहे हैं। మేము ఈ పరిచర్యతో కలిసి మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. और हमें पता है कि जल्दी ही हम रैप्चर में चले जाएंगे। మాకు తెలుసు త్వరలో మేము ఎత్తబడిపోతాం అనుకొని. भाई बता रहे थे ऑलरेडी हम रैप्चर में हैं। సహోదరుడు చెప్పారు ఇది వరకే మనం ఎత్తబాటులో ఉన్నాము. और मैं बहुत धन्यवादी हूँ भाई मार्क का, మార్క్ గారిని బట్టి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. जिन्होंने मुझे टाइम दिया टेस्टमनी का। ఆయన నాకు ఒక సమయం ఇచ్చారు సాక్ష్యం చెప్పడానికి. और मैं आपका भी धन्यवादी हूँ कि आपने ये टेस्टमनी को सुना है। మీకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. पंजाब में रह के हम खुदावंद का काम कर रहे हैं। जी, पंजाब में रह के खुदावंद का काम कर रहे हैं। మేము కూడా పంజాబ్లో ఉండి మేము దేవుని సేవ చేస్తున్నాం. एक ब्राइड का हिस्सा पंजाब में पाया जाता है। పంజాబ్లో కూడా వధువు యొక్క భాగం ఉన్నది. और भाई जॉन है, బ్రదర్ జాన్, పాస్టర్ గారు జాన్ గారు ఉన్నారు. पास्टर जॉन कैसे सेवकाई के लिए आगे आए? ఈ పాస్టర్ జాన్ గారు ఎలాగ సేవలోకి వచ్చారు? भाई आशीष के मैसेज सुने సహోదరుడు ఆశీస్ గారు వర్తమానం వినే వచ్చారు ఆయన. और उन्होंने फैसला लिया कि मैं सेवकाई करूंगा। जी, मिनिस्टर बनने के लिए फैसला ले लिया। అప్పుడు సేవ చేయడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆయన. खुदावंद का धन्यवाद है, దేవుని నామానికి మహిమ కలుగును कि గాక. हमारे भाई को बहुत ज्यादा खुदा ने इस्तेमाल किया है। దేవుడు సహోదరుడికి ఎంతగానో దేవుడు వినియోగించుకున్నాడు. बहुत लोगों के लिए ये एक मोटिवेशन है। నిజంగా చాలా మందికి ఆయన యొక్క ప్రభావము చూపించేవారుగా నిలబెట్టారు ఆయన. और हम सारी बातों में प्रभु यीशु मसीह को ही ऊंचा उठाते हैं। నిజంగా ప్రతి మాటల్లో ప్రభు అయిన యేసుక్రీస్తుకే పైకి లేపుతూ ఉంటాం. भाई आशीष मेरे भाई हैं, మా సహోదరు ఆశీస్ గారు నా సహోదరుడు ఆయన. मगर वो मुझे मैसेज के अंदर थोड़ा सा टीच करते रहते हैं। నిజంగా వర్తమానం ద్వారా నాకు ఆయన బోధిస్తూ ఉంటారు, మాతో మాట్లాడు. जैसे एक दिन तिमोथी को पौलुस टीच करता था। पौलुस तिमोथी को, తిమోతికి ఎలాగైతే పౌలు గారు ఆయనకు బోధిస్తూ ఉండేవాడు అలాగా
तो खुदा रहम करे कि हम चाहते हैं कि ऐसे ही आगे बढ़ते रहें దేవుడు కృప చూపును గాక ఇలాగే మనం ముందుకు సాగాలనుకుంటున్నాం और मैसेज जो है ट्रांसलेट करते रहें, వర్తమానాలు మేము తర్జుమా చేస్తూనే मैसेज ఉన్నాం प्रीच करते रहें। వర్తమానాలు బోధిస్తూ ఉన్నాం बहुत सारी मिनिस्ट्रियां हैं जो हमने खड़ी करी हैं, చాలా మంది సేవకులకి మేము నిలబెట్టాము बहुत सारे पास्टर अनाउंस हो चुके हैं। చాలా మంది పాస్టర్లకి మేము అభిషేకించి ఉన్నాము अभी भी लगभग 3 लोग लाइन में हैं जिनको पास्टर अनाउंस करना है। నిజంగా ముగ్గురు లైన్ లో ఉన్నారు వాళ్ళకి కూడా మేము అభిషేకించాలి త్వరలో अभी नवंबर में एक पास्टर अनाउंस हुआ है నవంబర్లో ఈ మధ్యలో ఒక పాస్టర్ గారు ఆయనకి అభిషేకించాం और हम लोग मिलके वहाँ काम कर रहे हैं మేమందరం కలిసి అక్కడ పని చేస్తూ ఉన్నాం और हमारा एक ही उद्देश्य है केवल ब्राइड को इकट्ठा करना है। మాకు ఒకే ఒక ఉద్దేశము వధువుకి సమకూర్చడమే यीशु मसीह की देह ऊपर उठे, యేసుక్రీస్తు యొక్క శరీరము పైకి లేపబడాలని కోరిక हम अपने आप को नहीं ऊंचा उठाना चाहते, మా అంతటా మేము ఏదో గొప్పగా పైకి లేవాలని కాదు हम अपने चर्च को ऊंचा नहीं उठाना మా चाहते, సంఘానికి పైకి లేపాలని మా ఉద్దేశం हम కాదు ब्राइड को ऊंचा उठाना चाहते మేము हैं। వధువుకి పైకి లేపాలని तो చూస్తున్నాం खुदावंद आपको सबको बहुत बरकत दे। దేవుడు మీ అందరికి బహుగా దీవించును గాక ये मेरी टेस्टमनी है। ఇదే నా యొక్క సాక్ష్యము आज मुझे 16 साल हो चुके सेवकाई में, ఇప్పటికి 16 సంవత్సరాలు అయింది నా యొక్క పరిచర్యలో 17वां साल चल रहा है। 17వ సంవత్సరం నడుస్తుంది खुदावंद ने कुछ और साल दिए దేవుడు ఒకవేళ దేవుడి చిత్తమైతే ఇంకొన్ని సంవత్సరాలే तो ఇస్తే मैं पहले से भी ज्यादा मेहनत करूंगा खुदावंद के लिए। ఇంకా ముందు కన్నా ఇంకెక్కువగా నేను కష్టపడతాను దేవుని కొరకని गॉड ब्लेस यू, దేవుడు మీ అందరికి దీవించును bless గాక you. God bless దేవుడు you మీ all. అందరికి దీవించును గాక गॉड ब्लेस यू ब्रदर आशीष, गॉड God ब्लेस bless यू, you, brother. गॉड ब्लेस यू मार्क भाई, गॉड ब्लेस यू।